హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పేరు మసాలా బిర్యానీ అండి. మసాలా బిర్యానీ అంటే ఏదో మసాలాలు ఎక్కువ ఉంటాయి, పిల్లలు తినరేమో అనుకోవద్దండి. పిల్లలు పెద్దలు అందరూ ఈజీగా ఇష్టంగా తినే దమ్ బిర్యానీ అండి. అది కూడా 10 to 15 మినిట్స్లో. 10 to 15 మినిట్స్లో దమ్ బిర్యానీ అంటారా? అవునండి, మీరు విన్నది నిజమే. ఒకసారి వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది ఓన్లీ టమాటో, ఆనియన్, మనం రెగ్యులర్గా యూస్ చేసే ఉప్పు, పసుపు, కారం అంతేనండి. కర్డ్, ఆ కర్డ్ ఫ్రెష్ కర్డ్ అని ఏం లేదు. 2-3 డేస్ ఫ్రిడ్జ్లో కర్డ్ ఉంటుంది కదా, అది కూడా యూస్ చేసుకోవచ్చు. రైనీ సీజన్ కదండి, వర్షాలు చాలా పడుతున్నాయి. మీ దగ్గర ఎలా ఉందో తెలియదు, మాది మాత్రం కర్నూలు డిస్టిక్. చాలా అంటే చాలా వర్షాలు పడుతున్నాయి. ఏదైనా వేడిగా తినాలుంది అని అనుకుంటే, అది కూడా బిర్యానీ. ఈ రైనీ సీజన్లో బయట బిర్యానీ ఏం తింటామా అని ఆలోచిస్తూ ఉంటే వెంటనే ఐడియా వచ్చిందండి. కూరగాయలు ఏమీ లేవు, సరే దీంతోనే బిర్యానీ చేద్దాం అని చేశానండి. చాలా 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 బాగా కుదిరింది అండ్ ఈజీ, టేస్టీ. బ్యాచిలర్స్ కానీ ఎవరైనా వంట చేయాలనుకుంటే, అది కూడా ఫస్ట్ టైం బిర్యానీ ఏదైనా చేయాలనుకుంటే ఒక్కసారి ఈ బిర్యానీ చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు, అంత బాగా కుదురుతుంది. అండ్ టేస్ట్ మన మామూలుగా 30-40 మినిట్స్ చేసే చికెన్ దమ్ బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ దానికి ఏమీ తీసిపోదండి. ఈక్వల్ టు ఆ బిర్యానీయే ఉంటుంది. ఒక్కసారి చూడండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ ప్రసన్నాస్ వరల్డ్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీకు ముందు ఇలాగే మంచి మంచి రెసిపీస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి అంటే, ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ వేడెక్కిన తర్వాత పొడి గరం మసాలాలు వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి కొంచెం ఒక 30 సెకండ్స్ ఆగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్లో వెంటనే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. దాని ద్వారా ఆనియన్ త్వరగా మగ్గుతుంది. ఆనియన్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచాలి సిమ్ పైన. ఇదంతా ప్రాసెస్ సిమ్ పైన జరగాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు హై ఫ్లేమ్ మీద పెట్టారనుకోండి అంత టేస్ట్ రాదు. సో ఆనియన్స్ వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 2 మినిట్స్ తర్వాత టమాటోస్ వేసుకోండి. టమాటోస్ వేసుకున్న తర్వాత బాగా కొంచెం టమాటాస్ మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, కారం అంతా జీలకర్ర, ధనియాల పౌడర్ వేసుకొని దాని తర్వాత కర్డ్ వేసుకొని కలిపి ఒక 2 మినిట్స్ తర్వాత బాయిల్ చేసి పెట్టిన రైస్ ఉంటాయి కదా, ఆ రైస్ పెట్టేసి పైనుంచి ఘీ వేసి 5 to 7 మినిట్స్ దమ్ ఇవ్వండి ఫ్రెండ్స్. అంతే, మసాలా బిర్యానీ రెడీ.